భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు హైకమాండ్ ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు, మరి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పినా హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటి? సో నిన్న బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిసి ఆయన మనకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది, ఈ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయండి, ఏఐసిసి యాక్సెప్ట్ చేసి ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించండి అని చెప్పి బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేను కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 days బిఫోర్, దీనికంటే 2-3 days బిఫోర్ కొండా సురేఖ బెంగళూరు వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి ఆమె వివరణ ఇచ్చారు. దానిలో మల్లికార్జున ఖర్గే మరి ఎందుకు మీ కూతురు అట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే మా కూతురు మా కంట్రోల్లో ఉండదు కదా అని చెప్పారు. ప్లస్ క్యాండిడేట్ ఇట్లా డిక్లేర్ చేశారు, పరకాల్లో వచ్చే ఎన్నికల్లో ఈయనే అభ్యర్థి అని చెప్పి సీఎం డిక్లేర్ చేశారు. దాంతో ఆమెకు ఆగ్రహం వచ్చిందంటే ఆ డిక్లరేషన్స్ అవన్నీ ప్రొసీజర్ ఉంది కదా, ఒక ప్రొసీజర్ ఉంది కదా, అవన్నీ చెల్లవు కదా అని ఆయన జవాబిచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి యాక్చువల్లీ ఏం జరుగుతుంది అనుకున్నారంటే రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే వెంటనే కొండా సురేఖ మీద వేటు ఉంటుంది అని అనుకున్నారు. అంటే ఇన్ని రోజులు అవుతుంది అనుకోలేదు, దాదాపు 1 రోజులుగా నడుస్తుంది. అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇమీడియట్గా బర్తరఫో లేకపోతే హైకమాండ్ నిర్ణయం తీసుకుని వెంటనే ఆమెను రాజీనామా చేయమనో చెప్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు, హైకమాండ్ జరగలేదు. పైగా క్రమశిక్షణ కమిటీతో ఇక్కడ రికమెండేషన్ ఇచ్చి 2-3 రోజులైనా హైకమాండ్ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఇంకొక ఆయన వేరే వ్యవహారాల్లో బిజీలో ఉంది కాబట్టి ఒక 10 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. తెలవడంతో ఇప్పుడు ఇది సీఎంకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. అంటే రేవంత్ రెడ్డికి ఒక ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే అన్ని మాటలు అన్న తర్వాత, కొండా సురేఖ డాక్టర్ అన్ని మాటలు అన్న తర్వాత కూడా క్యాబినెట్లో కొండా సురేఖ కంటిన్యూ అవుతే అది మిగతా వాళ్ళు కూడా మాట్లాడేందుకు దారి తీస్తుంది. ఫ్యూచర్లో డిసిప్లిన్ ఉండదు. పైగా పార్టీలో తను బలహీనుడు అవుతాను అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే క్రమశిక్షణ కమిటీ బ్యాలెన్స్ చేసేందుకు చిన్నారెడ్డి మీద కూడా వేటు వేయాలని చెప్పింది. ఎందుకంటే బీసీ ఈక్వేషన్లో నష్టం జరగకుండా ఉండాలంటే. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో గత కొద్ది కాలంగా మనకు తెలుసు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా సన్నిహితంగా ఉంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒక గ్యాంగ్ ఉండే. అంటే ఇంతకుముందు ఉత్తమ్ బట్టి ఒక విధంగా ఉండేవాళ్ళు, ఒక కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సీటు సంబంధించిన లేకపోతే ఫహీం ఖురేషీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా గట్టి సపోర్ట్ బట్టి విక్రమార్క ఇస్తున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఆపారు అన్న కోపం కూడా రేవంత్ రెడ్డికి ఉంది. సో ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క ద్వారా ఖర్గేకు పంపించారు. ఎందుకంటే ఏఐసిసి అధ్యక్షుడు ఆయన నిర్ణయం తీసుకోవాలి. సరే రాహుల్ గాంధీతో ఈ విషయం మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే రాహుల్ గాంధీతో కూడా అల్టిమేట్గా ఖర్గే, కేసీ వేణుగోపాల్ చర్చిస్తారు. సో ఆల్రెడీ మొన్న కొండా సురేఖ దగ్గర వివరణ రాసిమ్మని చెప్పి ఖర్గే అడిగారు, రిటర్న్ గా ఇవ్వండి మీరు ఏం చేశారు అన్నది. అంటే కొండా సురేఖపై చర్య తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా ఆయన మాటను హైకమాండ్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని అంటే పరిగణలోకి తీసుకోలేదని చెప్పలేం. కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లా ఉంటుందంటే అంత ఈజీగా ఫాస్ట్ గా డిసిజన్ తీసుకునేది కాదు. పివి నరసింహారావు అన్నట్టు ఒక సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే అని పివి నరసింహారావు అన్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేయడమే కూడా ఒక నిర్ణయమే అని చెప్పారు. మనం తెలంగాణ విషయంలో చూసాం, 2009 నుంచి మొదలు పెడితే 13 జూలై 30 వరకు సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోలేదు. సో కాంగ్రెస్లో అంత ఈజీగా వ్యవహారాలు జరగవు. అది ఏ కొత్త అపాయింట్మెంట్లు అయినా ఇదైనా చాలా, ఎందుకంటే వాళ్ళకి వేరే దేశవ్యాప్తంగా వేరే ఇష్యూస్ ఉంటాయి, ఫాస్ట్గా డిసిజన్స్ ఉండవు. కానీ ముఖ్యమంత్రి చాలా ఫాస్ట్గా డిసిజన్ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపు ఆమె అసలు క్యాబినెట్లో ఉండొద్దు అనుకుంటారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ బహుశా అసెంబ్లీకి ముందు ఉండొచ్చు. అసెంబ్లీ సెషన్ September 7 ఉన్నాయి. సో September 7 కంటే September 5th, 6th అసెంబ్లీలో కొత్త బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆయన ఏమన్నారు, 21 సంవత్సరాలకే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఇవ్వాలని రిజల్యూషన్ చేస్తామన్నారు. సో క్యాబినెట్లో ఏదైనా కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలంటే క్యాబినెట్ అనుమతి తప్పనిసరి. 14వ తేదీ, ఆగస్టు 14వ తేదీ క్యాబినెట్ అయింది.
క్యాబినెట్ అయిన 2-3 రోజులకి ఇష్యూ అయింది. సో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపు కొండా సురేఖ ఉండొద్దు అనుకుంటారు. అందుకని మనం చూసాం నిర్ణయాలు. ఇప్పుడు కొండా సురేఖ ఇంతవరకు సెక్రటేరియట్ వెళ్ళలేదు. కేవలం వన మహోత్సవానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో మాత్రమే ఆమె ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సో బట్టి విక్రమార్కని పంపించి ఖర్గేతో ఆయన చెప్పేలా ప్రయత్నం చేశారు డైరెక్ట్గా. అంటే కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ లెవెల్లోనే నిర్ణయం జరిగి జనరల్ సెక్రటరీ ఏమైనా డ్రాప్ చేయండి అని చెప్పాలి. ఇంకోవైపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అసలు ఇంతకాలం అది లేదు ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరి కోసం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే మళ్ళీ పంచాయతీలు అవుతాయి. రేవంత్ రెడ్డి ఏమో సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలని ఉన్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లా చాలా మంది అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు పునర్వ్యవస్థీకరణ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ తోటి ఒకవేళ తీసేస్తే మరి వెంటనే మళ్ళీ మున్నూరు కాపుకు కానీ పద్మశాలికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే పద్మశాలి బై బర్త్, మున్నూరు కాపు భర్త, ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. బీసీలు కూడా ఇద్దరే అయిపోతారు. పొన్నం ప్రభాకరు, వాకటి శ్రీయర్ అవుతారు కాబట్టి ఇంకో బీసీకి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. సో ఆది శ్రీనివాసం తీసుకోవాలి. అవన్నీ కూడా నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అధిష్టానం నుంచి లేట్ అవుతుంది. ఈలోపు బట్టి విక్రమార్క నిన్న వెళ్ళి ఖర్గేని కలిసి అంటే గవర్నమెంట్ కానీ లేదా పార్టీని సెట్ ఇన్ ఆర్డర్ అంటే ఆర్డర్లో పెట్టాలంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. బహుశా చూద్దాం మరి 2-3 రోజుల్లో ఈ విషయంలో హైకమాండ్ ఏమన్నా రియాక్ట్ అవుతుందా. అంటే ఇంత తొందరగా ఏ విషయాల్లో కూడా కాదు, బట్ డెఫినెట్గా సీఎం కోరుకుంటారు. అయితే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా అదే కోరుకుంటారు కదా. రేవంత్ రెడ్డి నాకు వ్యతిరేకంగా ఒక్కసారి కాదు 2 సార్లు మాట్లాడిన వాళ్ళు క్యాబినెట్లో ఉంటే పార్టీ మీద ప్రభుత్వం మీద నాకు గ్రిప్ పోతుందని ఆయన అనుకుంటారు. ఆయన అనుకోవడంలో తప్పేం లేదు, వీళ్ళ ఆలోచనలో కూడా తప్పలేదు. వీళ్ళ ఆలోచన ఏంది, కూతురు అంటే దానికి తల్లిని బాధ్యత చేస్తారా, ఆమె అన్నదానికి మేము ఎందుకు రిజైన్ చేయాలి. అయితే మధ్య మార్గంగా మరి హైకమాండ్ ఆమె వ్యాఖ్యల్ని ఖండించండి, లేకపోతే ఆమెతో సారీ చెప్పించండి అని బట్టి విక్రమార్క అడిగినట్టుగా తెలుస్తుంది నిన్న కొండా మురళి వెళ్ళినప్పుడు. కానీ ఆమె స్వతంత్రాలు కదా, ఆమెను మేము ఎట్లా డిక్టేట్ చేస్తామని కొండా మురళి అన్నట్టుగా తెలుస్తుంది. సో సారీ కాకుండా అట్లీస్ట్ కొండా సురేఖ ఆమె వ్యాఖ్యలు అంటే ముఖ్యమంత్రి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, నా బిడ్డ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పి చేయొచ్చు కదా. సో కొండా మురళి నిన్న అన్నారు, కవిత కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె కూడా మాట్లాడుతుంది కదా, అట్లా మేము ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతామని చెప్పి కొండా మురళి కూడా నిన్న అన్న సందర్భం కనిపిస్తుంది. సో అల్టిమేట్లీ నిన్న ఖర్గేను డిప్యూటీ సీఎం వెళ్ళి కలవడం, ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖర్గేకు సన్నిహితుడు. సో ఆయనతో చెప్పించాలని ముఖ్యమంత్రి భావించారు. సో రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. చూద్దాం ఈ 2-3 రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కురువా విజయ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో నిన్న బట్టి విక్రమార్క